Granite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింది నంబర్ని సంప్రదించండి. కరీంనగర్కు సమీపానే డంపింగ్ యార్డు నిర్వహించడం వలన కరీంనగర్ నగరవాసులు శారీరక మానసికమైన విచిత్రమైన వ్యాధులతో సతమతమవుతూ పిల్లలు జన్మించే పిల్లలు కూడా ఏదో ఒక అంగవైకల్యంతో జన్మించడము, ఉన్న మహిళలు కూడా అనేక రకాలైన వ్యాధులతో సతమతమవుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళ ఇబ్బందులను పెద్ద మనసుతో ప్రభుత్వ యంత్రాంగము, అధికారులు, రాజకీయ పక్షాలు అర్థం చేసుకొని సత్వరమే సమస్య పరిష్కరించడం పూనుకోవాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఈ సమస్య కనుక ఇదే విధంగా దాటవేత వైఖరి కనబరిస్తే కరీంనగర్లో ఉన్న నగరవాసులు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లలో అవసరమైతే ఓటింగ్ కూడా దూరంగా ఉండే విధంగా ఆలోచన చేస్తున్నారని దీని ద్వారా తెలియజేస్తున్నాం. కరీంనగర్లో ఉన్న 60 డివిజన్లు మొత్తము ఈ బాధ నరకయాతన అనుభవిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే కరీంనగర్లో కొత్తగా చేర్చబోయే ప్రాంతాల నుంచి కూడా చెత్త ఇక్కడ తీసుకొస్తున్నది తెలిసింది. కరీంనగర్లో కొత్తగా చేర్చబోయే ప్రాంతాలు ఉన్నాయి కదా, అక్కడి చెత్తను అక్కడే డిస్పోజ్ చేసే విధంగా ఏ డివిజన్ ప్రాంతంలో ఉన్న అదే డివిజన్లో చేయాలని. ఇంకొకటి మనకు మానేరు పరివాహక ప్రాంతం ఉంది. మానేరు పరివాహక ప్రాంతానికి ఊరికి కనీసం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి మానేరు తీర నది పరివాహక ప్రాంతం సమీపంలో చుట్టూ మానేరు నది పరివాహకం పొడుగుత 2 కిలోమీటర్ల స్థానంలో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి డిస్పోజ్ చేస్తే ఇది శాశ్వత పరిష్కారంగా ఉంటుంది, ఎవరికి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ. ఇదివరకు మాట్లాడింది లేదు. కొన్ని రాజకీయ పక్షాలు తీవ్రంగా పోరాటం చేసినాయి, కానీ మరి ఎందువలన అది ముందుకు సాగడం లేదు. ఇది స్వచ్ఛందంగా నగరవాసులమే, ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందు కనీసం ఒక 5,000 మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి ఈ సమస్యపై ఉద్యమించే అవకాశం ఉన్నదని ప్రభుత్వ పెద్దలు గ్రహించాలి. కరీంనగర్ నగరపాలక సంస్థగా ప్రకటించిన నాటి నుండి ఎన్నో అభివృద్ధి పనులకు నోచుకుంటుంది. ఏది సెంట్రల్ లైటింగ్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు, రకరకాల అభివృద్ధి చెందుకుంటూ పలు డివిజన్లుగా మార్పు చెందుతుంది. గ్రామాల నుంచి వెళ్ళి విద్యా కోసం వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో రైతులు కానీ కూలీలు కానీ ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని కొన్ని లక్షల మంది అయినరు. ఒకప్పుడు 1000 మంది ఉన్నప్పుడు మానేరు తీరాన ఉన్నటువంటి డంప్ యార్డ్లో కొంత మాత్రమే చెత్త, అది కోదిరాంపూర్ కానీ అలకాపురి కాలనీ కానీ వీళ్ళకి సంబంధించినటువంటి చెత్త మాత్రమే వేసేవారు. ఇప్పుడు నగరం అనేది నగరపాలిక సంస్థ అయిన తర్వాత 60 డివిజన్ల చెత్త అంతా కూడా ఒకటే దగ్గర వేయడం జరుగుతుంది. అది చెత్త ఏంటంటే గుట్టలుగా పేరుకపోయి దానిపైన చర్య తీసుకోకుండా, క్రషింగ్ చేయకుండా, రీసైక్లింగ్ చేయకుండా ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల దగ్గరికి కూడా ప్రజాప్రతినిధులు చాలాసార్లు టూర్లు వెళ్ళొచ్చారు. ఎందుకు, ఎలా చేయాలి, ఏం చేయాలి, కరీంనగర్ను ఒక లండన్గా మారుద్దామని చెప్పి కూడా రివర్ ఫ్రంట్ అనేది కట్టి దాన్ని అభివృద్ధి చెంది ఒక మంచి గార్డెన్, ఆహ్లాదకరమైన వాతావరణం కేటాయిస్తామని చెప్పి 1000 కోట్ల నిధులు ఖర్చు పెడుతున్నారు. కానీ ప్రజారోగ్యాన్ని మాత్రం గాలికి వదిలేసి ఆ గాలిని పీల్చుకుంటే జబ్బులు వచ్చేటువంటి తత్వంలో ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో అది మాత్రం మర్చిపోయి అభివృద్ధి వెంట టెక్నాలజీ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాము. కానీ అలాంటి ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.